సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచం ఇచ్చే రకం కాదనమాట. ఆల్రెడీ వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయి, వాళ్ళు హెల్ప్కే వస్తున్నారు కదా అన్న థాట్ తోటి ఎవరికి మనీ ఇచ్చేంత స్తోమత లేదు. ఇంకొకటి ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. బికాస్ డబ్బులు తీసుకునే వాళ్ళు నిజాయితీగా వర్క్ చేస్తారన్న నమ్మకం లేదు కదా, అందుకే డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. సో ఎవరికి కూడా సపోర్ట్కి రాకపోయే వరకు ఆల్మోస్ట్ ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. విక్టిమ్ ఏంటి అంటే నా ఫొటోస్ ఎడిట్ చేసి వేరే ఏదో సైట్లో పెట్టడం జరిగింది. ఎలా ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆల్మోస్ట్ చెడ్డగా బదలాం చేయడం మొదలైంది. జస్ట్ కేవలం ఓన్లీ బాబా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా ముందుకు ఎవరు రాకుండా, కనీసం నాతో ఎవరు గొడవ పడకుండా, ఎంత బదలామైనా సరే, ఎవరు ఎంత బదలాం చేసినా సరే, నా చుట్టూ నా వెనక తప్పితే నా ముంగటికి వచ్చి నన్ను ఒక మాట అన్నోళ్ళు లేరు, నా ముంగట వచ్చి నా ఒంటి మీద చెయ్యి వేసిన మగాడు లేడు. సో అది సాయి పవర్ అంటే. నేను సాయిని చాలా గట్టిగా సాయి పాదాలు పట్టుకొని ఉన్నా. సాయి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క విషయము ఇంటి దేవుళ్ళకు పూజ చేయాలి, పూజ చేసిన తర్వాత నాకు మీరు ఇష్టదైవాన్ని కొలుచుకోవాలన్నట్టు బాబా ఇచ్చే సజెషన్. సో మా ఇంట్లో ఎవరైతే అమ్మవార్లు ఉన్నారో, అయ్యవార్లు ఉన్నారో, ఇంటి దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకు పూజ చేసిన తర్వాత, శివ పూజ చేసిన తర్వాత నేను సాయికి ఎక్కువ చెప్పుకునేది. సో ప్రతి క్షణం బాబా కాళ్ళు పట్టుకొని ఉండడం వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఏ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ కర్మఫల కదా. మన ఎంత ఏది ఉన్నా కదా మనకనేది ఒక కర్మఫలం ఉంటుంది కాబట్టి దాన్ని నేను అనుభవిస్తున్నా. సో సాయి అయితే రక్షిస్తూ వస్తున్నాడు. ఈ లక్ష జపమాల అనేది ఏదైతే ఉందో అది నేను దాని గురించి అన్నట్టే నేను పెట్టుకున్నా. ఎవరెవరైతే చాలా పెద్ద డ్రామా చెప్తున్నా కదా, నా వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, బట్ నా మొబైల్లో కెమెరా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు. నేను చూస్తున్నా. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్దాము అన్నా కానీ వాళ్ళు ఎట్లా అంటున్నారంటే ఎప్పుడు వస్తున్నారు, ఏదో ఒక ప్రాబ్లం అంటున్నారు. అంటే మొత్తానికైతే పట్టించుకోవట్లేదు. ఎవరైతే మా ఏరియా ఎస్ఐ ఉన్నాడో ఆయన పట్టించుకోవట్లేదు అసలుకి. సరే అమ్మ చూద్దాంలే, కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం చూద్దాంలే, అదిలే ఇదిలే అన్నట్టు ఏదో ఎగరగొట్టినట్టు చేస్తున్నారు. ఏడ్చినా సరే, గీ పెట్టుకున్నా సరే, ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే అసలుకి రెస్పాన్స్ అవ్వట్లేదు. అంటే పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతలేరు అంటే సంథింగ్ పెద్ద డ్రామా ఉన్నట్టే కదా ఇందులో. సో ఏది ఎంత డ్రామా ఉన్నా సరే పడాల్సిన నిజం బయట పడకపోదు. నిజాన్ని గెలిపించడం కోసం ఒకరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ స్వయాన దేవుడే వచ్చి నిజాన్ని గెలిపిస్తాడు కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవానికి నేను వీడియో తీస్తున్నా కానీ నా మనసు ఎంతో బాధ అనిపిస్తుంది. సాయికి చెప్తున్నా, చిన్నవి ఎట్లో జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులలోకి వెళ్ళి నేను బయటపడ్డా. ప్రతి క్షణం సాయి నన్ను ఒక చిన్న పసిపిల్లను ఒళ్ళో పెట్టుకొని ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటారో ఆ విధంగా సాయి నన్ను రక్షించుకుంటూ వస్తున్నాడు. ఇది ఏదైతే రూమర్, జస్ట్ ఇది బదలాం. ఇది నా ఫొటోస్ ఎడిట్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకో పెట్టుకొని ఎక్కడెక్కడనో స్పెండ్ చేసి పోస్ట్ చేసుకొని ఏదో ఒకటి ఇట్లా బదలాం. ఇది జస్ట్ బదలాం మాత్రమే. అల్లరి పాలు అంటారు కదా, బదలాం మాత్రమే. దీనికి వాళ్ళకున్న ఒక ధైర్యం ఏంటంటే పేరెంట్స్ ఆల్మోస్ట్ పెద్దోళ్ళే, బ్రదర్ సర్కిల్ లేరు, సో సిస్టర్స్ లేరు. ఇంకొకటి మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బందులు వచ్చి నేను కొంచెం డివైడ్ అయిపోయే వరకు కూడా రిలేషన్స్ అంతగా ఎవరికి చెప్పుకునే పరిస్థితి కాదు. బికాజ్ అందరూ కొంతమంది పొలిటికల్గా ఉన్నారు, కొంతమంది ఏమో అంటే రిచ్గా ఉండే వరకు ఎవరికి కూడా నా ప్రాబ్లం ఇది అని నేను చెప్పుకోలేను కాబట్టి నేను చెప్పుకోవట్లేదు. సో దాంట్లో బికాజ్ ఆఫ్ ఆస్తిపాస్తుల వల్ల కూడా కొంతమందికి గిట్టని వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకోలేం కదా. అందుకే బాబాకి వదిలిపెట్టేసిన. చాలా బాధ అనిపిస్తుంది. సూసైడ్ వరకు పోయినా, ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి, ఏవేవో జరిగినాయి, కానీ బాబా నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే నా తలరాతలో ఏదో లెజెండ్ కైండ్ ఆఫ్ స్టోరీ నా తలరాతలో రాసుంది. అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇవాళ రేపు రోజుల్లో ఇన్స్టాగ్రామ్లలో కానీ సోషల్ మీడియా ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అమ్మాయిలు బాధపడి సూసైడ్లు చేసుకోవడం, ఏదో లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోయినట్టు భావించొద్దు. నిజం అనేది, క్యారెక్టర్ ఏంది అనేది ఇయ్యాలి కదా రేపు తెలుస్తుంది. ఓకేనా?
నేను కూడా సూసైడ్స్ వరకు పోయినా, కానీ నా ఏజ్ పెద్దది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సాయికి మాట ఇచ్చుకున్నా, బాబా నేను సూసైడ్ అవన్నీ చేసుకుని నాకు కావాల్సింది ఒకటి, నేను మంచి అనేది మాత్రం నేను సొసైటీకి తెలవాలి, నా మీద పడ్డ నిందలు ఏంది అనేది నిందలు పోయి నేను మంచి అన్న సంగతి సొసైటీకి తెలవాలి, నేను గెలవాలి అన్నది ఒక్క మాట నేను సాయికి చెప్పుకున్నా. నేను పేషెన్స్గా దగ్గర 2019 నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. 2014లో నా లైఫ్లోకి ఎంటర్ అయ్యిండ్రు వీళ్ళందరూ, ఎవరైతే ఇటువంటి చెడ్డ క్రిమినల్స్ ఉన్నారో. ఈ గ్యాంగ్లో నుంచి ఒక 2 పర్సన్స్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యిండ్రు 2014లో. 2019 నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి బయటపడ్డది. 2023లో వాళ్ళ నుంచి నాకు ఒక ఫ్రీడమ్ దొరికింది. నేను ఇప్పుడు ఎలోన్గానే నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా, హ్యాపీగానే ఉన్నా. బట్ ఇంకా వాళ్ళు నా లైఫ్లో లేకపోయి ఉండొచ్చు, కానీ నా ముందు లేకపోయి ఉండొచ్చు, మా ఇంట్లో లేకపోయి ఉండొచ్చు, కానీ నా వెనకలనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పటివరకు నేను 2-3 జాబ్స్ రిజైన్ పెట్టేసుకున్నా. ఇంకా బయటికి అంటే వేరే స్టేట్కి వెళ్ళిపోయిన పిల్లల్ని తీసుకొని అక్కడ కూడా అదే ప్రాబ్లం అయింది. అంటే నా మొబైలే హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు మొబైల్ కూడా ఇప్పుడు నాది ఫోన్లో కెమెరా రన్ అవుతుందని నేను చెప్పినా కదా, ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అన్నట్టుగా ధైర్యం వచ్చేసింది. ఆపరేట్ చేసుకున్నా కానీ ఎవడేం బీక్కునేది ఉన్నదిలే, అబద్ధమేమున్నది అన్న, మనం ప్రతిక్షణం సాయి టెంపుల్లోనే ఉంటున్నాం, ప్రతిక్షణం మనము మంచిగానే ఉంటున్నాం, నా లైఫ్ మనం చేసుకుంటున్నాం. ఎవరికైతే గాండ్రు బాబు ఉన్నా ఎవడేం చేసుకున్నా కానీ వానిది వాడే కోసుకొని తిన్నట్టు అవుతుంది అన్నట్టు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే నిజం అనేది గెలుస్తుంది కాబట్టి. సో అందరు ఇదే విధంగా ఉండుర్రి. బాధ అనిపించినా నేను సాయి మీదనైతే నమ్మకం పెట్టుకొని ఉన్నా. లైవ్లో నేను ఇప్పుడు వీడియో కూడా తీస్తున్నా. ఎవరైతే నా ఫొటోస్ ఎడిట్ చేసిర్రో, ఎవరైతే లైవ్లో తీసిండ్రో, ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే ఈవెన్ మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ కొంతమందిని అసలు నమ్మడానికి లేదు. ఈ చిన్న కెమెరాస్ వల్ల అయినా సరే, హిడెన్ కెమెరాస్ అనేసి ఉంటాయి, ఏదేదో అవి లేకున్నా సరే, ఆ హిడెన్ కెమెరాస్ లేకుండా నార్మల్గా మన ఫోటో దొరికినా సరే దాన్ని మార్ఫింగ్ చేసేసే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము. నేను రీసెంట్గా చాలా ఎంక్వైరీస్ పెట్టుకొని నా ఫ్రెండ్స్ త్రూ నేను తెలుసుకున్న కొన్ని యాప్స్ ఏంటంటే, చెప్తున్నా కదా, వంటి మీద నిండా బట్టలు ఉన్నా సరే బట్టలు లేకుండా చూపించే యాప్స్ కూడా కొన్ని ఉన్నాయి మన మొబైల్స్లలో. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, దేవునికి దండం పెట్టుకోవాలి. ఎవడైతే మనం చెడ్డగా చూసిండో వానికి అసలుకే ఏది చేత కాకుండా అయిపోవాలని అనుకోవడం తప్పితే, మన క్యారెక్టర్ అయితే చెడు కాదు కదా. ఎవడో ఏదో చేసుకున్నంత మాత్రాన మన క్యారెక్టర్ చెడు కాదు. మనకుండా ఆ లెజెండ్ కైండ్ ఆఫ్ తలరాత చెడు కాదు కదా. కాబట్టి ఎవ్వరు అమ్మాయిలు, నేను ఎంబీఏ ఇంత కష్టపడి అంటే పని చేస్తూ చదువుకున్నా. సో ఇన్ని వృధా అయిపోతాయి అన్నట్టు నా ఫ్రెండ్స్కి అందరికీ సూసైడ్ లెటర్ రాస్తే మా ఫ్రెండ్స్ అందరూ రియాక్ట్ అయిపోయి నైట్ 1-1:30 ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు కాల్స్ చేస్తూనే ఉన్నారు. నేను లేచే వరకు కూడా నేనేమో సూసైడ్ చేసుకుందాము అనేసి నేను కొంచెం ఇంకా ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయినా, నేను లేవలేకపోయినా. ఆ టైంలో మార్నింగ్ ఇక వచ్చి ఒక్కొక్కరు లేపేసరికి నేను లేచి చూస్తే నా మొబైల్లో కొన్ని చెప్పొద్దు ఇంకా మస్తు మిస్ కాల్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్వి. అంటే పేరెంట్స్కి చెప్తే ఎట్లుంటుందో అన్నట్టు నేను పేరెంట్స్కి చెప్పకుండా నా ఫ్రెండ్స్ కన్నా తెలియాలి అన్న ఉద్దేశంతో వాట్సాప్లో నా సూసైడ్ లెటర్ పెట్టినుండే ఒక 2020 అరౌండ్ 2020-21లో. ఫ్రెండ్స్ మస్తు రియాక్ట్ అయిపోయినరు. చాలా బాధ అనిపించింది. అరే నా కోసం బాధపడేటోళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న అయితే ఎట్లయినా బాధపడతాడు, అది తెలిసిన విషయమే. ఇక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరో గురించి ఎవరో ఏదో అన్నారు అనేసి నేను ఇట్లా చేసుకోవడం ఎందుకు, పిల్లలు కూడా ఉన్నారు సఫర్ అవుతారు అనేసి మనసుకు మంచి ధైర్యం తెచ్చుకున్నా. బాబాకి పూజ చేసుకున్నా. కనకదుర్గమ్మ వారికి, అమ్మవారు కొంచెం చాలా నచ్చుతుంది, విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి మంచి పూజ చేసుకున్న తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి నేను ధైర్యంగా అవ్వడం స్టార్ట్ అయింది. అంటే మన తలరాత అట్లుంది. సో ఈ టైంలో ఏంటంటే నా బాడమేగయ్య నా డిపార్ట్మెంట్ అయినా కానీ, పోలీసు వాళ్ళైనా, మహిళా సంఘాలైనా, ఎవడైనా సరే పైసలు పెట్టంది ఎవడు రాడు. కానీ పైసలు పెట్టుకొని గెలవాల్సిన అవసరం లేదు. పైసలు ఎవడు పెట్టుకుంటాడు, ఎవడైతే అన్యాయంగా ఉంటాడో వాడు పైసలు పెట్టుకొని గెలుస్తాడు. మనకు పైసలు పెట్టుకొని గెలవాల్సిన అవసరం లేదు. ఇవాళ కాదు రేపు
మనం ఏందనేది సొసైటీకి తెలియక తప్పది, మనం ఈ దునియా ఏలక తప్పం. చూసినోడు ఏమంటారా, ఇవి లేనిపోని ఈ కథలన్నీ, ఈ ఫోటోలు గీటోలు చూసి ఎవడన్నా నడమంత్రంగా ఉన్నాడా? ఇవాళ రేపు అబ్బాయిలలో ఎట్లయినా అవుతున్నారు కదా, అబ్బాయి పుట్టిన తర్వాత కూడా లేనిపోని ఆపరేషన్లు చేయించుకొని అమ్మాయిలలాగా కన్వర్ట్ అయ్యి అమ్మాయిల జీవితాన్ని ఎదుర్కొంటున్నారు కదా అబ్బాయిలు కూడా కొంతమంది. అదే కర్మ. ఆడదాన్ని చూసి మొగోళ్ళకి ఉన్నప్పుడు బాగా గుద్దవలసిన లెక్కలు చేస్తారు కదా కొంతమంది. ఐఎమ్ సారీ, కొన్ని అంటే కొంచెం వేరే కైండ్ ఆఫ్ మాటలు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. నిజమే కదా, ఆడోళ్ళు లెక్క ఉన్నందుకు కొంతమంది నడమంత్రంగా ఉండి లేనిపోని మాటలు మాట్లాడతారు కదా. అటువంటి వాళ్ళు ఎట్లా కర్మ అనుభవిస్తారంటే, మొగోని పుట్టి కూడా ఆడదాని లెక్క ఆపరేషన్లు చేయించుకొని ఆడదాన్ని ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారనమాట. సో ఇట్లనే అవుతుంది ఒక్కొక్కరికి. ఎంతగానన్నా గురువుని పట్టుకున్నాం కాబట్టి ఇదే పనిష్మెంట్ యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఎన్ని వీడియోలు మనము సైట్లలోకి వెళ్ళి డిలీట్ చేసినా, ఏవి చేసినా, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి ఎవడైతే మనను నెగిటివ్గా చూస్తాడో వానికి లేవాల్సింది లేవకుండా, వానికి ఏదైతే మగ పుట్టకకి ఒక అర్థం ఉందో ఆ అర్థం లేకుండా అయిపోయిందనుకో, అదే అసలైన పనిష్మెంట్ అనేది. సో అందుకే నేను ఛానల్లో కనబడితే ఈ అమ్మాయికి ఇంత ధైర్యమా అన్నట్టు తెలుస్తుంది. బికాజ్ ఆల్మోస్ట్ నన్ను న్యూస్ పేపర్లో కూడా వేసిండ్రు. ఎందుకంటే ఎవరు లేరు కదా, ఎవరు లేనందుకు ఇదేం చేయగలుగుతుందిలే అన్నట్టు న్యూస్ పేపర్కి కూడా వేసిండ్రు. అంటే ఇదేదో సూసైడ్ చేసుకున్నా. అఫ్కోర్స్ సూసైడ్స్ అవన్నీ చేసుకొని అవన్నీ ఎదుర్కొని నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ కొత్తగా నాకు ఇబ్బంది వస్తుంది అనేసి నేను ఇట్లా ఇంకా మళ్ళీ భయపడినా కదా ఇంకా. సో న్యూస్ పేపర్లో వేసిన సంగతి కూడా ఏదో 3-4 రోజులకు తెలిసింది. కానీ ఏంటిది అనేది నాకు సాయి నా వరకు రానియలేదు. బికాస్ న్యూస్ పేపర్ చదివే అలవాటు నాకు ఇంట్లో లేదు, ఇంట్లో టీవీ చూసే అలవాటు లేదు. టీవీ ఉంది కానీ గోడకు అతికేసి ఉండేది, దానికి కనెక్షన్ పెట్టి లేదు. సో ఏం జరుగుతుంది అనేది నాకు, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది నాకు కొన్ని సంవత్సరాలు సాయి నాకు తెలియనియలేదు. బికాస్ తెలిస్తే బిడ్డ నువ్వు బాధపడతావు కాబట్టి ఈ టైంలో నీకు ఏది తెలియకూడదు, ఈ టైంలో నువ్వు కర్మ అనుభవించాల్సింది అంతే. తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు, నీకు ఇంకా అంత గుండె ధైర్యం రాలేదు అనేసి సాయి నాకు తెలియనివ్వలేదు. సో ఎప్పుడైతే నేను అది ఫేస్ చెయ్యగలిగే సత్తా ఉండి, ఎప్పుడైతే నేను దానికి రివర్స్ గేర్ వేసే సత్తా ఉన్నప్పుడు నాకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరికి బద్దలు బగారిచ్చేసిన. ఇదేంటి లెక్క, మీకు పేపర్ ఉన్నంత మాత్రాన ఎవ్వడు ఏం పడితే అది రాయించేస్తారా? ఒక నోటీస్ అనేది ఉండదు. వితౌట్ నోటీస్ యాక్చువల్గా అయితే ఒక నోటీస్ వస్తుందంట బిఫోర్ ఎవరైనా న్యూస్ పేపర్లు వస్తాయి. బట్ అటువంటి నోటీసులు మనకేం రాలేవు, మనకేం తెలియలేదు. బికాస్ రెంట్ హౌస్ అనమాట, రెంట్ హౌస్, దాంట్లో ఆడపిల్లలం కాబట్టి ఎప్పుడు తల్లిగారిండ్లలో ఉండం కదా. సో అట్లా మనకే విషయం తెలియలేదు. సో తర్వాత తెలిసింది. నన్ను ఇట్లా హైలైట్ చేసిండ్రు అనమాట సొసైటీకి. నేను ఏంది అనేది అసలు ఎవరికి తెలియదు. మా గల్లీ వాళ్ళకే, మా కాలనీ వాళ్ళకే తెలుసు. ఈ దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ వాళ్ళకి ఈ అమ్మాయి ఎవరు, చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని మేము చూస్తున్నామని వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు ఆ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలియజేసారు, నన్ను హైలైట్ చేసి. రేపు కాలం నేను ఒకవేళ పొలిటికల్లోకి ఎంటర్ అయ్యిందనుకో, స్పెషల్గా నా ఫేస్ చూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను పడ్డ ప్రాబ్లం ఏందనేది అందరికి తెలిసిపోతుంది ఆడ. సో దానికి చెప్తున్నా. ఈవెన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇట్లా హైలైట్ చేసినందుకు. ఎవడెవడికి బాగా ఖాళీ చేసిండ్రో కానీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇవాళ కదా రేపు అయితే నేను గెలిచేదే. బాబా దయతో నేను గెలవాలి కూడా, ఖచ్చితంగా నేను గెలుస్తామా. అంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు, అన్ని రోజులు నేను పేషెన్స్ ఉంటా. నేను బాబా టెంపుల్లో తీస్తున్నా ఈ వీడియో. మీకు ఆల్రెడీ అర్థమయ్యింది అనుకుంటాను ఈ విక్టిమ్ అంటే ఏం నా లైఫ్లో జరిగింది అనేది. సో కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు నేను మీకు ఫేస్ ఆఫ్ అవుతా, అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరు ఈ లేడీ అన్నది మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై శ్రీ మహాకాల్ కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. బికాస్ ప్రతి ఆడపిల్ల ఇప్పుడు ఉన్న సొసైటీలో మొబైల్ చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇదేమంటారు నెట్వర్క్స్ చాలా హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఆడపిల్ల సెలబ్రిటీయే. బయట జర్ర మంచిగా కనబడ్డదా మగ పోరల చేతులల్లా ఎవరెవరు అంటే
కొంతమంది చెడ్డగా యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళ చేతులలో మొబైల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఫోటోలు తీస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఇబ్బందులు పెడతా ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా శివుడి కాళ్ళు పట్టుకోండి, గురుదేవుడి కాళ్ళు పట్టుకోండి. ఖచ్చితంగా మీ ధైర్యంతో మీరు బ్రతకండి. మగాళ్ళు ఎక్కడున్నా బ్రతకగలుగుతారు, దునియాని వెళ్తారు. కానీ ఆడపిల్లలు ప్రతి దగ్గర బ్రతకలేరు. కాబట్టి మీరు ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదువుకున్నప్పుడు మంచిగా జాబ్స్ చేసుకోండి, ఫైనాన్షియల్గా ఫిట్ అయి ఉండండి. ఎక్కడ పోయినా మనకు కడుపుకు తిండి ఉండాలి, నిలువ నీడు ఉండాలి, అంటే ఉండడానికి ఇల్లు ఉండాలి, ఒంటి మీద మంచి బట్ట ఉండాలి, ఒళ్ళు కప్పుకోవడానికి బట్ట ఉండాలి. ఇవి మనకు కంపల్సరీ. ఇవి ఉండాలి అంటే ఒకరి దగ్గర అడుక్కునే పరిస్థితి కాదు. ఖచ్చితంగా మన దగ్గర పైసలు ఉండాలి. పైసలు ఉంటేనే తినడానికి తిండి, వంటికి వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు చేసుకున్న శాలరీ వేస్ట్ చేసుకోకుండా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండేటట్టు మీరు లైఫ్ సెట్ చేసుకోండి. ఎవ్వరికి కూడా దేకొద్దు. మీ లైఫ్ మీరు చూసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. దేవుడి దయతో మీ లైఫ్లో ఎవరన్నా పద్ధతి గల జెంటిల్ మ్యాన్ వస్తే మాత్రం వదులుకోవద్దు. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండాలి. అమ్మాయిల గురించే చెప్తుంది కదా అని అన్నదమ్ముళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు. నాకు ఒక అన్న ఉన్నాడు. నా విషయంలో నేను ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మా అన్న ఇట్లా ఫీల్ అవుతున్నాడు నాకు కూడా తెలుసు. సో మీ అక్క చెల్లెళ్ళందరికీ గుండె ధైర్యాన్ని నేర్పుండ్రి. ఫస్ట్ అన్నదమ్ముళ్ళందరూ అక్క చెల్లెళ్ళకు గుండె ధైర్యాన్ని నేర్పుండ్రి. ఇవాళ రేపు సొసైటీలకు ఇట్లాంటి ఆల్తుఫాల్తుగాళ్ళు ఉన్నారు. జర భద్రంగా ఉండుర్రి. మీ మనసుని కొంచెం నిబ్బలంగా చేసుకోండి, మీ మనసుని కొంచెం ధైర్యంగా పెట్టుకొని ఉండుర్రు అని చెప్పారు. సరేనా? మీకు ఆడపిల్లలున్న తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళున్న అన్నదమ్ములైనా సరే, ఈవెన్ మీ లైఫ్లలో మీ మర్దన్లో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్, మీ లవర్స్ ఉన్న వాళ్ళైనా సరే, లవర్ బాయ్ మంచిగా ఉంటుండొచ్చు, కానీ లవర్ బాయ్ పక్క నుంచి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకెంతోమంది డిఫరెంట్గా ఉంటుండొచ్చు కదా ఒకడన్నా. కాబట్టి అమ్మాయిలకు మనస్సుని ధైర్యం తీసుకురండి, అమ్మాయిలను అర్థం చేసుకోండి. ఎవరంత చెడ్డగా ఉండరు. సొసైటీలో బ్రతకాలి కాబట్టి కొంచెం ధైర్యంగా కనపడతారేమో, గడుసుకు కనపడతారేమో, కానీ మనసులో భయం అనేది ఉంటుంది. సరేనా? నా లైఫ్ మీ లైఫ్స్కి ఒక మోటివేషన్ ఉండాలి అనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. జై శ్రీ మహాకాల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ముందు ఇంకా వేరే రియల్ స్టోరీస్ కూడా రియల్గా వీడియోస్ తీసి పెట్టేస్తా. ఏంది పొలిటికల్, ఏంది డిపార్ట్మెంట్, ఏంది మహిళా సంఘాలని క్లియర్గా నేను మీకు విత్ ఫొటోస్తో సహా నేను మీకు నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తా. బికాజ్ నేను ఏ మీడియాకి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోయినా డబ్బులు అడుగుతారు. అదే డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనుకోండి, నేను నా పిల్లలకు తిండి పెట్టుకోగలుగుతా, అనవసరంగా వేస్ట్ చేసుకునే బదులు. ఓకేనా? మీకు చెడు జరగొద్దు. నా లైఫ్లో నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసినో ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దు. అందుకే నేను మీకు ముందు జాగ్రత్త పడుతున్నా. వాడమే గయా రోడ్డు మీద వాళ్ళు రోడ్డు మీదనే, పద్ధతిగా ఉన్నోళ్ళని. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్.